Good morning students, I am Bharati, General Chemistry second unit. Already last class lo discuss chesam particle in cubical box. Okay na. Next topic is energy level diagram in cubical box. Energy level diagram in cubical box degenerate states. Okay na. In this energy level diagram, the energy states having same value of energy is called degenerate state. The energy states having same value of energy is called degenerate states. This phenomenon is called as degeneracy. Energy state అనేది సేమ్ వాల్యూ ఎనర్జీ వాల్యూ అనేది సేమ్గా ఉండాలి. దేంట్లో అమ్మా ఎనర్జీ స్టేట్స్ అనేవి సేమ్ ఎనర్జీ వాల్యూస్ని కలిగి ఉంటే అటువంటి దాన్ని మనం ఏం చెప్తున్నాం, డీజనరసీ స్టేట్స్. ఓకేనా. ఎనర్జీ స్టేట్ హ్యావింగ్ సేమ్ వాల్యూ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ డీజనరసీ స్టేట్స్. దిస్ ఫినోమినో ఈజ్ కాల్డ్ డీజనరసీ. దీన్నే ఏమని చెప్తున్నామో డీజనరసీ అని పిలుస్తాం. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ triple one nx value is 1, ny value is 1, nz value is 1. ఓకేనా. నెక్స్ట్ ఆల్రెడీ మనకు తెలుసు nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఇక్కడ ఎంత 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. దిస్ హ్యావింగ్ ది వాల్యూ ఈజ్ 3h స్క్వేర్ బై 8ml స్క్వేర్. ఓకేనా. 3h స్క్వేర్ బై 8ml స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ దానికి వెళ్తే దిస్ ఈజ్ ఏ నాన్ డీజనరసీ స్టేట్. ఇది మీకు అర్థం కావాలంటే ఒకసారి పైన చూడమ్మా. E211 nx value is 2, ny value is 1, nz value is 1. In this it having three possibilities. చూడండి. 211 121 112. It is having three possibilities. So it's have ట్రిప్లెట్ డీజనరసీ. డీజనరసీ అంటే ఏం చెప్పమ్మా, సేమ్ ఎనర్జీ వాల్యూస్ని కలిగి ఉండాలి. సేమ్ ఎనర్జీ వాల్యూస్ ఆల్రెడీ ఇక్కడ చూడండి. nx వాల్యూ ఈజ్ 2, ny వాల్యూ ఈజ్ 2, nz వాల్యూ ఈజ్ 1. ఓకేనా. దిస్ ఇప్పుడు n స్క్వేర్ అంటే nx స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 2 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఎంత, 4 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 6h స్క్వేర్ బై 8ml స్క్వేర్. ఇక్కడ చూడండి 1 స్క్వేర్ ప్లస్ 4, 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంతమ్మా, 6h స్క్వేర్ బై 8ml స్క్వేర్. ఇక్కడ చూస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 6h స్క్వేర్ బై 8ml స్క్వేర్. ది ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నిటిలో కూడా 3 పాసిబిలిటీస్లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఆర్ సేమ్. అంటే ఎంత వచ్చింది, ఎనర్జీ వాల్యూ ఈజ్ 6h స్క్వేర్ బై 8ml స్క్వేర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రిప్లెట్ డీజనరసీ. ట్రిప్లెట్ డీజనరసీ. అర్థమైందమ్మా. డీజనరసీకి నాన్ డీజనరసీకి అర్థమైందా. డీజనరేట్స్ అంటే ఏంటి, ఎనర్జీ లెవెల్స్ అనేవి సేమ్గా ఉంటే కనుక దాన్ని ఏమంటాం, డీజనరసీ స్టేట్. ఓకేనా. నెక్స్ట్ 2121 ఈ వాల్యూ అనేది 211 అంటే 221 212 121. ఇట్స్ హ్యావింగ్ 3 possibilities 221 212 122. It's having 3 possibilities. The energy value is already the energy values is ఎంత, 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 4 8 ప్లస్ 1 ఎంత, 9h స్క్వేర్ బై 8ml స్క్వేర్. ఇక్కడ కూడా అంతే 9h స్క్వేర్ బై 8ml స్క్వేర్. ఇక్కడ కూడా 9h స్క్వేర్ బై 8ml స్క్వేర్. 1 2 3 కాబట్టి దీన్ని ఏమంటారు, ట్రిప్లెట్ డీజనరసీ స్టేట్స్. ఓకేనా. నెక్స్ట్ 211 ఇట్ హ్యావింగ్ ఓన్లీ 1 పాసిబిలిటీస్. అంటే డిఎక్స్ వాల్యూలో 2 రాస్తాం, డివై వాల్యూలో 2 రాస్తాం, డిజెడ్ వాల్యూలో కూడా 2 రాస్తాం. అంటే ఇది ఫర్దర్గా ఏమీ పాసిబిలిటీస్ని చేయడానికి మనకి ఇంపాసిబుల్ కాబట్టి ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ నాన్ డీజనరసీ స్టేట్స్. ది ఎనర్జీ ఈజ్ 12h స్క్వేర్ బై 8ml స్క్వేర్. దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఓకేనా. దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. అండ్ second one is the degeneracy states becomes to non-degenerate. A slight destruction of the system may leads to breakdown of degeneracy. Okay na. ఇక్కడ చూడండి ఒకసారి. The
డీజనరేట్ స్టేట్స్ బికేమ్స్ టు నాన్ డీజనరేట్. ఒక డీజనరేటివ్ స్టేట్ అనేది నాన్ డీజనరేట్ అవ్వాలి అంటే కనుక ఏం చేయాలి? ఏ స్లైట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సిస్టమ్ మే లీడ్స్ టు బ్రేక్ డౌన్ ఆఫ్ డీజనరసీ. డీజనరసీ స్టేట్లో ఒక స్మాల్ డిస్ట్రక్షన్స్ అనేవి కల్పించినప్పుడు అది బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల డీజనరసీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది నాన్ డీజనరసీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ది లెంత్ Lx along x-axis is increased by the small amount of dl. For example ఏం చెప్తున్నాం? A length of Lx along x-axis మీద ఉన్న లెంత్ Lxని తీసుకుంటే it increased by a small amount of dl. For undisturbed cube, the energy of the particle in 211, 121, 112 state is equal to 6h square by 8m L square. 6h square by 8m L square. After destruction along x-axis, the energy is 211 state is equal to Ex plus Dex. Already energy level equal to మనకు తెలుసు equal to ఏంటి? Ex plus Ey plus Ez. ఇక్కడ ఎక్స్ట్రా డిఈఎక్స్ అంటే ఏం చెప్తున్నామమ్మా? స్మాల్ డిస్ట్రక్షన్స్ ఇన్ డీజనరేటివ్ స్టేట్స్లో స్మాల్ డిస్ట్రక్షన్స్ అనేవి మనం కల్పిస్తున్నాం అలాంగ్ ది ఎక్కడ? ఎక్స్ యాక్సిస్. ఆల్రెడీ పైన చెప్పుకున్నాం కదా, అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ మీద డిస్ట్రక్షన్స్ కల్పించడం వలన ఇక్కడ ఏం వాల్యూ యాడ్ అయ్యింది? డిఈఎక్స్. ఓకేనా? డిఈఎక్స్ వాల్యూ యాడ్ అయ్యింది. ఎనర్జీ లెవెల్ ఈక్వల్ టు ఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్ ఆల్రెడీ మనకి తెలుసు. డిఈఎక్స్ ఎలా వచ్చిందమ్మా? స్మాల్ డిస్ట్రక్షన్స్ ఇన్ డీజనరేటివ్ స్టేట్స్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. సో ఇట్స్ అడిషనల్ డిఈఎక్స్ అనేది మనకి యాడ్ అయ్యింది. ఆల్రెడీ ఈఎక్స్ ఈక్వల్ టు మనకు తెలుసు, లాస్ట్ క్లాస్లో డిరైవ్ చేసాం. ఈఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఎక్స్ స్క్వేర్ హెచ్ బై ఎక్స్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ml స్క్వేర్. సో ఈఎక్స్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం తీసుకున్నది ఎంత? 211. ఓకేనా? 211 అంటే 2 స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4h స్క్వేర్ బై 8ml స్క్వేర్. 4h స్క్వేర్ బై 8ml స్క్వేర్. డిఈఎక్స్ బై డిఎల్ ఈక్వల్ టు డి బై డిఎల్ ఇంటూ ఈఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4h స్క్వేర్ బై 8ml స్క్వేర్ దట్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 2. ఈ 4 దీంట్లో 2 టైమ్స్ హెచ్ స్క్వేర్ బై 2m ఇంటూ డిఎల్ బై డి బై డిఎల్ మైనస్ 2l టు ది పవర్ ఆఫ్ -3. ఓకేనా? నెక్స్ట్ డిఈఎక్స్ బై డిఎల్ ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై ఎంఎల్ క్యూబ్. ఓకేనా? డిఈఎక్స్ ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై ఎంఎల్3 డిఎల్. ఈవై వాల్యూ మీన్స్ ఈవై ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 8ml స్క్వేర్. ఈజెడ్ వాల్యూ హెచ్ స్క్వేర్ బై 8ml స్క్వేర్. నెక్స్ట్ ది టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఈఎక్స్ ప్లస్ డిఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్. ఆల్రెడీ లాస్ట్ మనం చూసుకున్నాం. ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంతమ్మా? 4h స్క్వేర్ బై 8ml స్క్వేర్. 4h స్క్వేర్ బై 8ml స్క్వేర్. నెక్స్ట్ డిఎక్స్ వాల్యూ హెచ్ స్క్వేర్ బై ఎంఎల్ క్యూబ్ డిఎల్ ప్లస్ ఈ జెడ్ వాల్యూ ఈఎక్స్ ఈవై వాల్యూ హెచ్ స్క్వేర్ బై 8ml స్క్వేర్ ప్లస్ ఈజెడ్ వాల్యూ హెచ్ స్క్వేర్ బై 8ml square that equal to 6h square by 8ml square minus h square by ml cube into dl. But in the states 1, 2, 3 and 1, 1, 2 already 2, 1, 2, 1, 1 ఆల్రెడీ మనం చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈస్ హ్యావింగ్ 3 పాజిబిలిటీ అని చెప్పాం కదా. ఫస్ట్ 2, 1, 1. నెక్స్ట్ పాజిబిలిటీ ఈజ్ 1, 2, 1 అండ్ థర్డ్ పాజిబిలిటీ ఈజ్ 1, 1, 2. ఓకేనా? నెక్స్ట్ 1, 2, 1 పాజిబిలిటీస్ డిఎక్స్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 8ml స్క్వేర్. ది టోటల్ ఎనర్జీ సేమ్ యాజ్ ఫస్ట్ది మనం ఎలా చేస్తామో సేమ్ యాజ్ సెకండ్ పాజిబిలిటీస్ కూడా సేమ్ అమ్మ. ఈక్వల్ టు ఈఎక్స్ ప్లస్ డిఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్. డిఈఎక్స్ బై డిఎల్ ఈక్వల్ టు డి బై డిఎల్. ఈఎక్స్ వాల్యూ హెచ్ స్క్వేర్ బై 8ml స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై 8m మైనస్ 2 బై ఎల్ క్యూబ్. ఓకేనా? డిఈఎక్స్ బై డిఎల్ ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై 4ml క్యూబ్. డిఈఎక్స్ ఈక్వల్ టు మైనస్ హెచ్ స్క్వేర్ బై 4ml క్యూబ్ ఇంటూ డిఎల్. ఓకేనా? నెక్స్ట్
Ex value equal to last possibility. Ex value is equal to h square by 8ml square minus h square by 4ml cube into dl. Ey equal to 4h square by 8ml square. Next last possibility is Ez square. Ez equal to h square by 8ml square. The total energy equal to Ex plus Dex plus Ey plus Ez. Ex value is my h square by 8ml square. Next Dex value is minus h square by 4ml cube into dl plus Ez value is 4h square by 8ml square plus Ez value is 4h square by h square పడల చూడండి h square by 8ml square. ఓకేనా, దట్ ఈక్వల్ టు 6h square by 8ml square మైనస్ h square ఇక్కడ h square by 6h square 6 4 plus 1 5 plus 1 6. ఓకేనా, 6h square by 8ml square minus h square by 4ml cube dl. ఓకేనా, నెక్స్ట్ this is degeneracy. Next breakdown of degeneracy states. Degeneracy states ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, నాన్ డీజెనరసీ స్టేట్స్ బ్రేక్ డౌన్ చేయాలి అంటే కనుక డీజెనరసీ స్టేట్ అంటే ఏం చెప్పాం, సేమ్ ఎనర్జీ వాల్యూస్ ఉండాలి. ఎనర్జీ స్టేట్స్ మీద సేమ్ ఎనర్జీ వాల్యూస్ ఉంటే కనుక దాన్ని ఏమన్నాం, డీజెనరసీ అన్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు బ్రేక్ డౌన్ ఆఫ్ డీజెనరసీని బ్రేక్ డౌన్ చేస్తున్నాం. డీజెనరసీని బ్రేక్ డౌన్ చేయడం అంటే ఏంటి, సేమ్ ఎనర్జీ వాల్యూస్ ఉన్న వాటిని బ్రేక్ డౌన్ చేస్తే డీజెనరసీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ది నాన్ డీజెనరసీ. ఓకేనా, ఇన్ ది సేమ్ వాల్యూస్ ఉన్నవి ఎక్కడ వచ్చినాయి మనకి, ఓన్లీ సెకండ్ పాసిబిలిటీ అండ్ థర్డ్ పాసిబిలిటీలో వచ్చినాయి. అంటే E11 దగ్గర, E211 దగ్గర, నెక్స్ట్ E22 దగ్గర, E122 దగ్గర మనకి 3 పాసిబిలిటీస్ అనేవి వచ్చినాయి. లాస్ట్ చూడండి ఒకసారి, 3 పాసిబిలిటీస్ అనేవి ఎక్కడ వచ్చినాయి అమ్మా, ఇది ఇక్కడ ఈ వాల్యూ 211 121 112 దగ్గర. నెక్స్ట్ 3 పాసిబిలిటీస్ ఎక్కడ వచ్చినాయి, E212 దగ్గర. నెక్స్ట్ పాసిబిలిటీస్ అనేవి 3 పాసిబిలిటీస్ వచ్చినాయి ఎక్కడమ్మా, E12 దగ్గర, నెక్స్ట్ E21 దగ్గర 3 పాసిబిలిటీస్ అనేవి వచ్చినాయి. ఇట్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ లెవెల్స్, అక్కడ సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి 211 హ్యావింగ్ 3 possibilities. First possibility is 211, nx value, ny value and z value. In this second possibility 211 nx, ny and nz value. Next ez value. In third possibility ex, ey, ez values are 1 1 2. And next higher energy level 2 E211 and second possibility 1 2 1 and third possibility 1 1 2. It's having same energy level. ఇక్కడ ఎనర్జీ లెవెల్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1 2 square 4 plus 1 5 plus 1 6h square by 8ml square. ఇక్కడ ఎంత వచ్చింది, 2 square అంటే 4 plus 1 5 plus 1 6h square by 8m square. అంటే ఎనర్జీ లెవెల్ వాల్యూస్ అనేవి సేమ్గా ఉన్నాయి, సేమ్ ఎనర్జీ లెవెల్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ హ్యావింగ్ డీజనరేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటు ది నాన్ డీజనరేట్. దీంట్లో బ్రేక్ డౌన్ చేయడం వల్ల, స్మాల్ డిస్ట్రక్షన్స్ అనేవి దీంట్లో కల్పించడం వల్ల ది డీజనరేట్ స్టేట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటు ది నాన్ డీజనరేట్ స్టేట్స్. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.